Congratulations for your visa. So Anidip, university. University of Hertfordshire. Course full name? MSc International Business with Extended Practice. Super. So Anidip, so tell me, like, how do you know about us, like Shailaja Fly Abroad? Actually, one of my friends suggested me this Shailaja Fly Abroad. తెలుగు మన పేరెంట్స్ చూస్తూ ఉంటారు అదే. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను సజెస్ట్ చేశాడు. యాక్చువల్గా వాళ్ళ కొలీగ్స్ ఎవరో వెళ్ళారని చెప్పేసి నాకు సజెస్ట్ చేశాడు. దాంతో నేను మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ డే మీరు నాకు ఇచ్చింది జస్ట్ బ్రీఫ్ అబౌట్ వీసా ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ప్లస్ యూనివర్సిటీస్ ఏవి సజెస్టబుల్ మనకి తీసుకుంటే ఏది బెటర్ ఉంటుంది, ప్లస్ నేను చెప్పిన కోర్స్ కి రిలేటెడ్ గా ఏ యూనివర్సిటీ అయితే దాంట్లో ఏవైతే మనకి నా ప్రొఫైల్ బట్టి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కి దాన్ని బేస్ చేసి నాకు ఏదైతే సెట్ అవుతుంది అనేది మీరు సజెస్ట్ చేశారు. సో దాంతో ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి అనేది మీకు? నాకు 4 యూనివర్సిటీస్ దాకా ఆఫర్స్ వచ్చాయి. సో ఫైనల్లీ యూ ఆప్టెడ్ 2 years ప్రోగ్రామ్. సూపర్. సో నీకు ఫీజు కూడా 2 lakhs స్కాలర్షిప్ వచ్చి 16,800 క్లోజ్ అవుతుంది అనుకుంటా. 16,800 క్లోజ్ అయ్యింది. సూపర్. సో వన్స్ ఫీజు కట్టాక మాక్స్ ఎలా నడిచినాయి అనుదీప్? సో మా సైడ్ నుంచి టీం ఎట్లా సపోర్ట్ చేశారు? మాక్స్ కి అయితే కనుక రెగ్యులర్ గా ఫాలో అప్ ఉంది. ఖచ్చితంగా ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా వర్క్ వల్ల నేను రాకపోయినా సరే నాకైతే ప్రతిరోజు నాకు షేర్ చేశారు గూగుల్ లింక్స్ అవి, ప్లస్ కంటిన్యూస్ ఫాలో అప్ ఉంది. కాల్స్ చేశారు జాయిన్ అవ్వమని చెప్పి. జాయిన్ అయిన తర్వాత నాకు 4 marks వరకు నడిచి దాన్ని నేను 4 marks కి అటెండ్ అయిన తర్వాత క్వశ్చన్స్ అవి కూడా యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనకి యూనివర్సిటీ నుంచి ఎలా అయితే ఇంటర్వ్యూ జరుగుతుందో సేమ్ అదే ప్యాటర్న్ లో చాలా ప్రొఫెషనల్ వేలో మార్క్స్ అయితే జరుగుతున్నా కూడా వాటిని ఎలా రెక్టిఫై చేయొచ్చు, వాటితో ఎలా మనం ప్రొసీడ్ అవ్వచ్చు, వాటిని ఎలా చెప్పొచ్చు ఇంకా బెటర్ వేలో అనేది కూడా సజెషన్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చారు. సో అది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్ గా. ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసేసినట్టున్నావు కదా? నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అయిపోయింది. సో వన్స్ వచ్చింది ఆఫర్ లెటర్, క్యాష్ కూడా వెంటనే వచ్చింది. వీసాకి చెన్నై వెళ్ళినట్టున్నావు. సో వీసా చెన్నై 2 days లో వచ్చేసి లేదు, July 25th 28th కి వచ్చేసింది. 27th నైట్ కి వచ్చేసింది. మేబీ 28th గట్టిగా 2 days లైక్ 2 days. హార్టీ కంగ్రాచులేషన్స్ అనేది. వీఆర్ వెరీ హ్యాపీ. సో గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ అనేది. సార్ రేపు అనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్ తో ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే? ఒకటే ఏంటంటే జస్ట్ ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ గా అప్రోచ్ కావాలి అనుకుంటే కనుక కళ్ళు మూసుకుని గో ఫర్ శైలజ ఫ్లై అబ్రాడ్. ప్రొఫెషనల్ గా ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మీకు యాక్చువల్స్ చెప్తారు. ఏది కూడా ఫేక్ చేయడం అట్లా కాకుండా యాక్చువల్స్ చెప్తారు. అసలు సినారియోస్ ఏంటి, అక్కడ మనం ఎలా ఇది చేయొచ్చు, ప్లస్ మార్క్స్ అవి కూడా ఎంత మనం పక్కాగా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా వాళ్ళే నేర్పిస్తారు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఇంకా ఖచ్చితంగా వీసా కావాలి అనుకుంటే కనుక గో ఫర్ శైలజ ఫ్లై అబ్రాడ్. దట్స్ ద ఫైనల్ థింగ్. థ్యాంక్ యూ Anidip. Keep trusting, keep preferring us. All the very best in your UK. Thank you. జాగ్రత్త. ఓకే.